పండగ వేళ జాలర్లకు కలిసొచ్చిన లక్. దొరికిన చేపల పొట్టకొస్తుండగా అదేనండి కచిడి చేపలు. పలు రకాల మందుల తయారీలో కచిడి చేప పిత్తాశయం, ఊపిరితిత్తులను వాడుతారు. దాంతోపాటు కచిడి చేప నుంచి తీసే పదార్థాలతో ఆపరేషన్ అనంతరం కుట్లకు వేసే దారాన్ని తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారు చేసే ఈ దారం టైం గడిచే కొద్దీ శరీరంలో కలిసిపోతుంది. అందుకే ఈ చేపలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఆడ చేపలు కంటే మగ కచిడి చేపలు బంగారు వర్ణంలో కనిపిస్తాయని, అందుకే వీటిని గోల్డెన్ ఫిష్ అంటారని జాలర్లు చెబుతున్నారు. ఖరీదైన వైన్ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను ఉపయోగిస్తారు. తాజాగా చిక్కిన కచిడి చేపల్లో 2 ఆడవి కాగా మరొకటి మగది. 2 ఆడ చేపలు 40,000 పైన రేటు పలకగా, మగ చేప 60,000కు పైగా పలికింది. కాగా వేలానికి ముందు ఈ చేపల పొట్ట కోసి అవి ఆడవో మగవో నిర్ధారించుకున్నారు. తర్వాత వేలం వేశారు. కచిడి చేప శాస్త్రీయ నామం ప్రోటోనిబియా డయాకాంతస్. కచిడి చేప ఎక్కడా ఓ చోట నిలకడగా ఉండదు. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అత్యంత అరుదుగా ఇవి వలలకు చిక్కుతాయి. ఈ చేప రెక్కలను మరికొన్ని పదార్థాలు ప్రాసెసింగ్ చేసేందుకు వినియోగిస్తారని కూడా మత్స్యకారులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.